హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రెగ్నెన్సీ టైంలో ఎలా పడుకుంటే డేంజర్, ఎలా పడుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే చాలామంది ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ 3 మంత్స్ ఎలా అయినా పడుకోవచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ నెక్స్ట్ థర్డ్ మంత్ తర్వాత ఎలా పడుకోవాలి అని సందేహపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూసి అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ కేర్ఫుల్గా అనేది పడుకోవాల్సి ఉంటుంది. ఇక చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత అంటే 4-5 మంత్స్ అయిన తర్వాత బేబీ గ్రోత్ అనేది బాగా అయ్యి బ్యాక్ పెయిన్ అనేది బాగా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బ్యాక్ పెయిన్ రావడం వల్ల వాళ్ళు స్ట్రైట్గా పడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. స్ట్రైట్గా అస్సలు పడుకోకూడదు. ఎందుకంటే స్ట్రైట్గానే పడుకొని ఉండడం వల్ల బేబీకి కూడా కదలికలు అనేవి తగ్గిపోతాయి. అలాగే బేబీ పొజిషన్గా కూడా ఒకే వైపు ఉండడం వల్ల బేబీకి కూడా ప్రాబ్లం అవుతుంది. అందువల్ల ఒకే వైపు పడుకోకూడదు ఫ్రెండ్స్. ప్రెగ్నెన్సీలో అటు ఇటు తిరుగుతూ ఉండాలి. డే మొత్తం ఒకే చోట కూర్చొని ఉండడం కానీ, లేకపోతే డే మొత్తం ఒకే వైపు తిరిగి పడుకొని ఉండడం అలా అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. ఎడమ వైపు తిరిగి పడుకుంటే చాలా బెస్ట్ అని చెప్పడం జరిగింది. ఇంకా చాలామంది కుడివైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. అలా అస్సలు పడుకోకూడదు ఫ్రెండ్స్. నార్మల్గానే మామూలు మనుషులే రైట్ సైడ్ అనేది పడుకోకూడదు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. చాలామందికి డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేసేది నార్మల్ మనుషులకు కూడా రైట్ సైడ్ అనేది కొంచెం తగ్గిస్తే బెస్ట్, లెఫ్ట్ సైడ్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ అని చెప్తూ ఉంటారు. కానీ ప్రెగ్నెన్సీలో మన ఇద్దరికి అంటే మనకి అలాగే బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉండాలంటే రైట్ సైడ్ అనేది అస్సలు పడుకోకూడదు. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది. అలా అవ్వడం వల్ల బేబీ కూడా చాలా హెల్తీగా పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందువల్ల మనము రైట్ సైడ్ అసలు పడుకోకుండా ఉండడం మంచిది. లెఫ్ట్ సైడ్ అనేది చాలా వరకు కంఫర్టబుల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల మన బేబీకి ఫుడ్ అనేది సక్రమంగా అందుతుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా దీని ద్వారా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా హెల్తీగా ఉండేటట్టు చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల బాగా అభివృద్ధి చెంది బేబీ కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల మనము లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువ తిరిగి పడుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.